నమస్తే. నేను ఇది మెసేజ్ ఓరియంటెడ్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇండియాలో ఉన్న నా దోస్త్ అందరికీ తెలియాలనేది నా తపన. సెకండ్, నేను ఇవాళ ఒక వీడియో చూశానండి. సమ్ ఫిల్మ్ యాక్టర్ ఫ్యాన్స్ ఎవరో కిడ్స్ పెట్టారు. బట్ బాగుంది. బట్ అంత హేట్రెడ్ కిడ్స్కి నేర్పాల్సిన అవసరం లేదు కదా. నేను దాని మీద రియాక్ట్ అయి పెట్టట్లేదండి. మళ్ళీ నన్ను చంపకండి ఇంకో నా కోసం వీడియో పెట్టి. నేను సామాన్యమైన వ్యక్తినేనండి, మీలాంటి వ్యక్తిని. నేను ఒకళ్ళంటూ ప్రత్యేకంగా ఫ్యాన్లు కుర్చీలు బెంచ్లు ఆరాధించలేదు. నేను సినిమా బాగుంటే వెళ్ళాను, చూశాను, అయిపోయింది లైఫ్. ఓకే, నెక్స్ట్ కమ్ టు అమెరికా. ఇక్కడ నాకు చాలామంది స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేస్తానండి, అలాంగ్ విత్ ద ఫ్రెండ్. హెల్ప్ అంటే ఇన్ఫర్మేషన్. అంటే అక్కడ కన్సల్టెన్సీస్ వాళ్ళు మనీ లూట్ చేస్తారు కదా, ఆ లూట్ చేయకుండా అవసరం లేకుండా ఓన్గా ఎలా ఎత్తుక్కోవాలనేది ప్రాసెస్ హెల్ప్ చేస్తున్నాం అనమాట. టైమ్ ఈజ్ మనీ అండి. అమెరికా, ఇండియా, బయట అది ఏ వెస్టర్న్ నేషన్ అయినా, ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ వీఆర్ షేరింగ్ సమ్ టైమ్ అనమాట. బికాజ్ ఎందుకు, అది మానవతా దృక్పథంతో. ఈ మధ్యలో నేను ఏదైనా వీడియోలు కానీ ఆ పోస్టులు కానీ షేర్ చేస్తే దయచేసి అది ఎందుకు షేర్ చేసి ఇది ఎందుకు షేర్ చేసావు అని అడగద్దండి. మీకు ఇష్టం లేకపోతే చూడకండి, అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా ఫిలిమ్స్ గురించి మీకు తెలియాలండి. అంటే జనాలు ఎలా ఉంటారో తెలియాలి కదా. లైఫ్ ఈజ్ నాట్ దట్ గ్రీన్ అంటే దూరపకుండా నూనె పని వస్తామండి. బట్ జీవితం ఎలా ఉంటుందంటే, కొంతమంది సెట్ అయిపోతాయి గ్రీన్ కార్డులు అవి వచ్చాక. కానీ జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే, అది చావుకి బతుకుకి మధ్య నడుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే 2-3 డెడ్లీ యాక్సిడెంట్ చూస్తాం. తెలియదు కదా మనకి, మనం కూడా స్పాట్లో 2 seconds డిఫరెన్స్లో ఉండొచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ పాపం వచ్చాక కొంతమంది దగ్గర ఫేక్ యూనివర్సిటీ అనేవి తెలిసాక, లేదా మంచిది కాదని తెలిసాక వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది చేస్తాం. సెకండ్, ఇంటికి దూరంగా వస్తారు కాబట్టి వాళ్ళు చాలా బాధలో ఉంటారండి. అమెరికా వచ్చామని హ్యాపీనెస్ ఉంటుంది, బట్ అది ఆత్కత్పురంలో ఎవాపరేట్ అయిపోతుంది. చాలా బాధగా ఉంది సార్, ఎలా ఉన్నా, వెల్కమ్ టు అమెరికా అంటే, చాలా బాధలో ఉన్నాను సార్, ఎంత దూరం వచ్చేసాను, పేరెంట్స్ని వాళ్ళను ఎంత బాగానే ఉంది కానీ చాలా దూరం వచ్చేసాను అనే ఇది ఉంది అని ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ బాధ ఉంటుంది. సెకండ్, నేను మిషిగన్ ఎక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఒక స్టూడెంట్ కలిశారు. ఆయన చెప్పాడు 25 మైల్స్ 1.5 కిలోమీటర్ అండి. 1 మైల్ అంటే కాల్కులేట్ చేసుకుని చూడండి. ఆయన 25 మైల్స్ నడిచాడండి చల్లో. దేనికి? జాబ్ కోసం, షాప్ టు షాప్. ఓకే, కామెంట్స్ చేయకండి అమెరికా ఎందుకు వెళ్ళారు తర్వాత వద్దాం. సో నడిచాడు. సో అంత నడిచిన తనకి కారు లేనప్పుడు సినిమాకి ఎలా వెళ్తారండి? ఇక్కడ టికెట్ $12 మినిమం ఉంటే $50 దాకా మన వాళ్ళు ఉంటుందండి. సినిమా వ్యాపారం సార్, సినిమా ఆర్ట్, సినిమా బిజినెస్, అంతవరకే చూడాలి. సో అతను జీవనాధారమే ఇంపార్టెంట్, సినిమాలు చూస్తాడండి. సో అలాంటి స్టూడెంట్స్, కష్టపడే వాళ్ళు ఎవరు సినిమాలు చూడరు. 10-12 గంటలు కష్టపడి వర్క్ చేస్తారండి. బికాజ్ చాలా దూరం నుండి వచ్చారు, హ్యూజ్ అప్లో ఉంటుంది కాబట్టి అదంతా తీర్చాలని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. ఇండియాలో వాళ్ళకి లేదని నేను అనట్లేదండి, అలా మిస్అపార్థాలు చేసుకోకండి. సో అంతలా కష్టపడిన వాళ్ళు, సో సినిమాకి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలంటే $100 అవుతుంది. సో ఎవడెళ్తాడండి? సో మిషిగన్, కాలిఫోర్నియా ఇండియన్స్ ఎక్కువ ఉండే చోటైతే $1 to $10 సీడీలో వస్తే కొనుక్కొని చూస్తారు. అది కూడా ఎప్పుడు 40 hours a week ఎవ్రీబడి వర్క్ చేస్తాడండి. కొంతమంది నాలంటాడు ఉన్నాడు, ఓవర్ టైం జాబ్ డిమాండ్స్, ఓవర్ టైం చేస్తాం, ఎక్స్టెన్సివ్ ట్రావెల్ చేస్తాం. ఒక 40 to 80 hours 1 week పని చేస్తాను, నేను టైర్ అయిపోయాను, రిలాక్స్ కావాలనుకున్నప్పుడు మూవీకి వెళ్తారండి. ఏదైనా కొత్త మూవీ వస్తే బాగుంటాయి, అయితే అందరు అదొక 3 hours వేస్ట్ కదా. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఫలానా ఫిల్మ్ యాక్టర్ మా రిలేటివ్ అని ఇలా అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు కూడా మూవీస్ చూడరండి. ఎందుకంటే దే లూజ్ టైం, 3 hours టైం, 1 hour కమ్యూటింగ్, మనీ. ఆ టైంలో ట్రైనింగ్ అయినా అటెండ్ అవుతారు, ట్రైనింగ్ అయినా ఇస్తారండి, హెల్ప్ చేస్తారు లేకపోతే. అదొకటి. సెకండ్, ఈ నేను తర్వాత మనకి అడల్ట్స్ మూవీస్ అని, కిడ్స్ మూవీస్ విడిగా ఉండవు కదా. సో అందుకని అమెరికన్ టీచర్స్
ఇండియన్ కిడ్స్ని ఇండియన్ మూవీస్ వాచ్ చేయొద్దని చెప్తారు. బికాజ్ మన మూవీస్ అన్ని వాయిలెన్స్, రొమాన్స్, సెక్స్ అన్నీ కలిపి సమ్మేళనంగా ఉంటాయి కదా. సో విడిగా పిల్లల కోసం తీయాలని ఏం లేదు, మనం పిల్లలతో అన్ని మూవీలు చూసేస్తాం కాబట్టి వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు, వైలెన్స్గా ఉంటుంది అని, హ్యూమన్ రైట్స్కి ఎగ్నెస్ట్ అని. సో నేను తర్వాత కిడ్స్ని తీసుకుని కిడ్స్ మూవీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కార్టూన్ నెట్వర్క్లో ఉంటుంది, మనకేం ఇష్టపడదు, బట్ నేను వాళ్ళతో ఉన్నానని అదో ఆనందం అనమాట వాళ్ళకి. సో తెలుగు మూవీస్ బాగుంటాయి తప్ప, బట్ వైలెన్స్ నేను తీసుకెళ్ళాను. టాటా సుమోలు ఎగిరిపోయి ఒక కత్తితో 100 మందిని చంపే అవన్నీ అవసరం లేదు కదా. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం, వెళ్ళి ఎస్పెషల్లీ కిడ్స్తో, ఫ్యామిలీతో వెళ్తే అయిపోయింది. సో ఇలా ఉంటుందండి లైఫ్. చావుకి బతుక్కి మధ్యన ఎవ్రీడే నడుస్తుందండి. అది F1 అయినా H1 అయినా. డబ్బులు వస్తే అవన్నీ సెకండరీ, బట్ మెజారిటీ ఫుల్ టైం లేని వాళ్ళకి, కన్సల్టింగ్లో ఉన్న వాళ్ళకి జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదండి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటాం. మధ్యలో ఫ్యాన్లు, కుర్చీలు, గొడవలు ఎవరికి కావాలి సార్? నాకు అప్పుడు ఇండియాలో ఉన్నాను, నేను అప్పుడు ఎగ్నెస్టేనండి. అంటే దైవంలా ఆరాధించకూడదండి, మూవీలాగే చూడాలి. తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఇప్పుడు అనిపిస్తుంది అంత ప్రొడక్టివ్ టైం వాళ్ళు ఎందుకు అలా నష్టపోతున్నారు అని, ఎవరి కోసము అని. మనకంతా కలగాబలగా అయిపోయిందండి. మూవీసు, మతాలు, రాజకీయాలు ఇవన్నీ వేరు. అది కూడా తెలియాలి. సెకండ్ ఏంటంటే, ఇంత కష్టపడతారు కదా, ఇంత ప్రొడక్టివ్ టైం, అక్కడ అలా ఎందుకు ప్రొడక్టివ్ టైంని మిస్యూటిలైజ్ చేస్తున్నారని ఒక బాధ వస్తుంది. సో ఈ స్టూడెంట్స్ నడిచెళ్ళారు కదా, వాళ్ళు ఎవ్రీ డే ఎంత కష్టపడతారండి. అందుకని ఐటీ జాబ్ వచ్చాక వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, మోర్ మనీ వస్తుంది కాబట్టి. సెకండ్ H1Bలో ఎప్పుడు ప్రాజెక్ట్ పోతుందో తెలియదండి, టెన్షన్ తల బద్దలైపోతూ ఉంటుంది. ఈవినింగ్ వర్క్కి వెళ్ళకపోతే వర్క్ ఉండదు, ఇంకో జాబ్ ఎదుక్కోవాలి. ఆ జాబ్ ఎదుక్కుంటాను మీరు రాసే పోస్టులకి, కామెంట్లకి సంబంధాలు చెప్తాను చెప్పండి. ప్లస్ నేను ట్రూత్ వీడియోస్ పెడుతున్నాను. ఇట్ కాస్ట్ మై లైఫ్. హూ విల్ సపోర్ట్ మై ఫ్యామిలీ ఇఫ్ ఐ డై? సో ఇన్ స్పైట్ ఆఫ్ ఫేట్ ఐఎమ్ షేరింగ్ ఇన్ మై నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ద నీడీ పీపుల్ అండి. అవసరం చూడొద్దండి నా వీడియోస్. మీకు నచ్చకపోతే వద్దు సార్, మీరు $10 కట్టండి, వీడియో చూడండి అని ఎక్కడైనా పెట్టాను లేదు కదా. సో నచ్చకపోతే చూడకండి. ఎంతమందికో 50% ఆఫ్ ది పాపులేషన్కి ఇంటర్నెట్ లేదు, ఫుడ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హాస్పిటల్స్ లేవు. ఉన్న 50లో మనం ఇలా కొట్టుకుంటే ఎలాగండి? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. ఆ కాన్సెప్ట్లో నేను ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ షేర్ చేస్తున్నానండి. అదొకటి. సెకండ్, మీరు కూడా హెల్ప్ చేయండి సార్. ఓ వీడియో పెట్టండి. మీకు జావా ప్రోగ్రామర్ అనుకోండి, మీకు జావా వస్తే నాలెడ్జ్ షేర్ చేయండి. మిగతా వాళ్ళు చూస్తారు. మీ మాతృభాషలో కానీ ఇంగ్లీష్లో కానీ పెడితే మిగతా వాళ్ళకి కూడా అది అందుబాటులో ఉంటుంది కదా. ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్. ఏదో ఒకటి అది ఏదైనా అవ్వచ్చు. లేదంటే సమాజం అంతా మనది అవినీతిమయం కదా, ఒకటి తీసుకెళ్ళండి, గూగుల్ చేయండి. ఇండియాలో నేను హిడెన్ కెమెరా పట్టుకెళ్ళొచ్చా లేదా గవర్నమెంట్ ఆఫీసెస్కి, మామూలు కెమెరా రికార్డ్ చేయొచ్చా లేదా, ఎవడన్నా లంచం అడుగుతున్నాడు అనుకోండి, ఒక సోషల్ ఇష్యూ తీసుకెళ్ళండి. మీ ఇంటి పక్కన ఎవరన్నా స్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కావాలన్నా, లేకపోతే ఎలాంటి సోషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, డ్రింకింగ్ వాటర్ లేదు, పొల్యూట్ అయిపోయింది. సో అలాంటి ఇష్యూ తీసుకుని వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవండి, వీడియో తీయండి. అండ్ డబ్బులు అడిగాడు లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే ఆ వీడియో అప్లోడ్ చేయండి. సో అలాంటి అవినీతిని అరికట్టండి, మంచి చేయడానికి చేయండి సమాజానికి. అంతేగాని కుమార్ గారు ఇది పెట్టాడు, ఆ వీడియో పెట్టాడు, నాతో కాంట్రడిక్షన్స్ వద్దండి. నేను ఏదో వచ్చే లోపల ఏదో సమాజానికి చేయాలనేది ఇది. అమెరికాని నేను అడాప్ట్ చేసుకోలేదు, నన్ను అమెరికా అడాప్ట్ చేసుకోలేదు. అలాంటి కామెంట్స్ కూడా అవసరం లేదు. ఓకే, నేను జస్ట్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ ఇక్కడ అంత కష్టం అండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2010 to 2011 మధ్యలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను 90 మైల్స్ డ్రైవ్ చేసి 2 కలిపి 100 మైల్స్ అనుకున్నాను. డ్రైవ్ చేసి ఒక చోటుకు వచ్చేవాడిని నడిచింది. దేనికి? నేను 2 weeks 1 week ఫుల్గా చదివేసి ఇంటర్వ్యూస్, జాబ్స్, ఇవన్నీ ట్రైనింగ్లో అన్నీ నా ఓన్గా అటెండ్ అయ్యి నాకు రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు ఎడిసన్ డ్రైవ్ చేసుకొచ్చి $13 పెట్టి సరవణా భవన్లో ఒక ప్లేట్ మీల్ కొనుక్కునేవాడిని. ఒక్క మెతుకు కూడా వేయకుండా తినేవాడిని. ఇంకో ప్లేట్ ఉంటే బాగుండు, రైస్ కప్ అనిపించేది. అది అయ్యాక ఎంత చెత్త మూవీ ఉన్నా బిగ్ సినిమాస్లో మూవీ చూసేవాడిని. ఎందుకు? జస్ట్ ఫర్ రిలాక్సేషన్. మళ్ళీ తిరిగి వెళ్ళి డ్రైవ్ చేసుకునేటప్పుడు ఎడుపు వచ్చేసేది, ఏంటి అమెరికా అని. అలాంటి టైంలో మూవీ చూశానండి.
అంతే. అంటే జస్ట్ బోర్స్ మై డిప్రెషన్ ఆర్ రిలీఫ్ కోసం అంతే. ఆ మూవీలో ఏముంది, అతను నా ఫ్యాన్, కుర్చీ, బెంచ్ ఇలాంటివి ఏం లేవండి. జస్ట్ మూవీ టైం పాస్, మూవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ సోషల్ మెసేజ్. వాట్ ఈస్ దట్ మెసేజ్? తెలంగాణ అని ఒక మూవీ వస్తే నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఆ సబ్జెక్ట్ నేను చదివాను కాబట్టి నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో ఆ మూవీలో ఎండ్ పార్ట్, కన్క్లూజన్ ఆర్ లాజికల్ ఎండ్ ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం వెళ్ళానండి. సో అలాంటి మూవీస్కి కూడా చూస్తాం మనం. అంతే దానికోసం మనం పడిగా షర్ట్లు చింపేసుకుని, చొక్కాలు చింపేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత చిరంజీవి వాళ్ళ సన్ ఫస్ట్ మూవీ వస్తే పెన్సిన్వేలియన్లో ఉండేవాళ్ళం. $25 ఒక మూవీ ఉండేది టికెట్. బాహుబలి $50 ఉండేది మిషిగన్. ఇప్పుడు మేము చూసినప్పుడు తక్కువే ఉంది. వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు మనకు వచ్చేదే జీతాలు కాకిరేట్ అంత వస్తుంది. మళ్ళీ కాకిరేట్లో ట్యాక్స్లు పోతాయి. మళ్ళీ ఎప్పుడు పోతాయి తెలియదు ప్రాజెక్టులు. సో ఇలాంటప్పుడు నేను ఎక్కువ మూవీస్ స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించలేదండి. ప్లస్ మండే టు థర్స్డే ఎవరు మూవీస్కి వెళ్ళాడండి. ఓన్లీ ఫ్రైడే నైట్, సాటర్డే నైటే వెళ్తారు. మరి సండే కూడా డౌట్ఫుల్లే. సండే బికాజ్ మండే వర్క్ వెళ్ళాలి కదా. సెమీ అమెరికన్ ఎదురైనా వాళ్ళు 9 o'clock పడుకుంటారు, 7 డిన్నర్ చేస్తారు. మూవీ వీలైతే వెళ్తారు, లేకపోతే లేదండి. ఎవడి ప్రయారిటీస్ ఆడుకుంటాయి సార్ అమెరికాలో. ఎవరి టైం స్కెడ్యూల్ ఆడుకుంటుంది. అందుకే లైఫ్ బిజీ అనిపిస్తుంది. ఎక్కడైనా 24 hours. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ 1 hour బ్లాక్ అయిపోతుంది అనమాట. మీరు గాడ్ వచ్చి ఫోన్ చేసి రారా బాబు అన్నా కూడా టీ తాగుతున్న టైం ఉండదు. ఎందుకంటే ఆ 1 hour మీరు స్కెడ్యూల్ చేసుకుని ఉంటారు. అలా లైఫ్ నడవదండి ఇక్కడ. ఎవడైనా ఖాళీగా ఉన్నాడంటే అది H4 మీద ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేక, కార్ లేక, ఇన్కమ్ లేక బయటకు వెళ్ళలేనప్పుడు వాళ్ళు కూడా ఎంతో వర్క్ చేస్తారు ఇంట్లో. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏదైనా ఉంటే రిలాక్సేషన్గా మూవీ చూస్తారండి. కూర్చుని కప్పు కాఫీ తాగుతున్నాడు నేనైతే వచ్చిన 2 ఏళ్ళలో ఎక్కడ చూడలేదు. అంత బిజీ అండి లైఫ్. సో బికాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇక్కడ. జాన్ దగ్గర అడుగులో $200 సంపాదిస్తుంది, నెక్స్ట్ అవర్లో తీసేయచ్చండి. తీస్తే బస్ స్టాండ్ కదా, రోడ్డు మీద ఉంటుంది. సో అందుకని కష్టపడతారండి. ఆ జాబ్ అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ ఇంకో జాబ్ కొట్టాలనే ఇదిలో ఉంటారు. జాబ్ పోతే జాబ్ వచ్చేలా ఉండాలండి. చాలా కష్టం కదా లేయర్స్ ఇవన్నీ. సో ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరితో చాట్ చేసినా మీతో చాట్ చేస్తున్నాడంటే ఒకటి మానవతంత్ర దృక్పథం, నాతో ఉన్నాడు ఖాళీగా బేవర్స్గా ఉంటాడండి. సో ఆ ఆస్పెక్ట్లో ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో కూడా నేను ప్రొడక్టివ్ నా జాబ్కి నేను చేసుకోవచ్చు. బట్ మీకోసం మెసేజ్ క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను. పోస్ట్లు అవి రాయలేను కదా. మీకు టైము, నాకు టైము సేవ్ అవుతుంది. సో మెసేజ్ ఏంటంటే మీ కాలాన్ని వృధా చేసుకోకండి సార్. వృధా చేసుకుంటే సినిమాలు, షికార్లు ఇవన్నీ అని తర్వాత అమెరికా వచ్చిన అలా బాధపడాలి. ఇండియాలో చదివారనుకోండి ఏఎస్లో సెలెక్ట్ అయిపోతారు. ఆనెస్ట్గా ఉంటే ఉంటారు, లేకపోతే కరెక్ట్ అయిపోతారు. రెండే కదా అక్కడ ఉండేది. సో ఇండియాలో ఉంటారు, మాతృదేశాన్ని సేవ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరలో ఉంటారు, మన సమాజానికి ఏదో ఒకటి చేస్తారు కదా. ఇంత దూరం వచ్చి పాటలు పడాల్సిన బాధ ఏంటి? ప్రతి వాడికి పేరెంట్ దూరంగా ఉన్న బాధ ఉంటుంది, భారతదేశం దూరంగా ఉన్న బాధ ఉంటుంది. థర్డ్, ఏదో ఒకటి సమాజానికి చేయాలని ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లో నేను ఈ వీడియోస్ కానీ, H1B పేజ్ కానీ ఇవన్నీ రాస్తున్నాను. ఎందుకంటే నాకు ఈమెయిల్స్ వస్తాయంటే $6,000 లూట్ చేశారు సార్ 2010 నుంచి ఇప్పటిదాకా. రిటర్న్ చేయట్లేదు, ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఈమెయిల్ అంటే అలాంటి వాళ్ళు మోసపోకుండా ఉంటారనేది నేను చేస్తున్నాను. నువ్వు అక్కర్లేదు గూగుల్లో ఉందని నాకు రేసిస్ట్ కామెంట్లు వస్తాయండి. ఇవన్నీ అవసరం లేదు. ఏదో ఒకటి చేయాలి. మీరు రేపు చచ్చిపోతారనుకుంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారండి. మీకు ఆ ఫీర్ కాదు, ఆ తపన ఉండాలి, జీలు ఉండాలి. ప్లస్ అలాంటి జీలు ఉన్నాడే ఇక్కడ సర్వే అవ్వగలుగుతాడండి. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.